అరణ్యవాసంలో ఉన్న భీముడికి ఓ రోజు విపరీతమైన ఆకలి వేయడంతో తినడానికి ఏమైనా దొరుకుతుందేమోని ఇల్లంతా వెతికాడు కానీ ఏమీ దొరకకపోవడంతో ఆహారం కోసం అడవి లోపలికి వెళ్లాడు. అలా అడవిలో ఎంత వెతికినా ఏమీ దొరకకపోవడంతో ఆకలిగా ఉన్న భీముడు మరింత అసహనంతో పెద్దగా శబ్దాలు చేస్తూ అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అలా కొంత దూరం నడిచిన భీముడికి ఒక పెద్ద కొండ చిలువ పర్వతాన్ని చుట్టుకుని కనిపించింది. కానీ భీముడు అస్సలు భయపడకుండా ముందుకు వెళ్లడంతో భీముడి అడుగుల శబ్దాన్ని గమనించిన కొండ చిలువ ఒక్కసారిగా భీముడిని చుట్టుకోవడంతో 1000 ఏనుగుల బలమున్న భీముడు ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోయాడు. దాంతో భీముడు ఆ కొండ చిలువకు నమస్కరించి పెద్ద పెద్ద రాక్షసులు బలవంతులు సైతం తనని ఏమీ చేయలేకపోయారని చెప్పి కొండ చిలువ నుండి విడిపించుకునే మార్గాన్ని చెప్పమని అడగడంతో కొండ చిలువ తాను అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తే భీముడిని విడిచిపెడతానంది. అది విన్న భీముడు కేవలం తన అన్న ధర్మరాజు మాత్రమే కొండ చిలువ అడిగే ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన సమాధానాలు చెప్పగలడు అనడంతో కొండ చిలువ భీముడిని మరింత గట్టిగా పట్టుకుంది. అంతలో భీముడిని వెతుక్కుంటూ అటువైపుగా వచ్చిన ధర్మరాజు కొండ చిలువ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడంతో కొండ చిలువగా ఉన్న నహుషుడికి శాప విమోచనం కలిగింది.